వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ముహమ్మద్, క్రీస్, ఎక్స్ట్రాసాల్ ఆర్ సద్గురుస్. ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఎట్ వినుకొండ. దట్స్ ఆల్. ఇప్పుడు మనం అదృష్టం దగ్గరికి వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్తున్నాం. భగవంతుడు అదృష్టాన్ని ఒక్కసారే ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించినప్పుడు దాన్ని మనం కాల్దన్నుకోకూడదు. ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనాథాలకైనా కానీ ఎవరికైనా కానీ అదృష్టం, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు సహాయం చేయండి. మీకు చేయటం కనుక ఇబ్బందిగా ఉన్నట్లయితే సహాయం చేసేటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలతోటి మీరు వాళ్ళకి మంచి చెయ్యండి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. జరిగినటువంటి విషయాన్నే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మన ఛానల్లో అభాగ్యులను గురించి, అనాథలను గురించి, విధి వంచితులను గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి మన ఛానల్, ఈ సృష్టి గురించి, సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది, అసలు సృష్టికి ముందు ఎవరున్నారు, ఎవరి ద్వారా అనేటువంటిదే మన ఛానల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇందులో మనం జరిగినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ వీడియో చూసేటువంటి వాళ్ళలో ఉన్నారు కూడా, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, అదృష్టం దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగాలు దగ్గరకు వచ్చినప్పుడు నీకు అదృష్టం లేదు, నా వల్ల కాదు, నేను చేయలేను అని అనకుండా, మనకు అవకాశం లేనప్పుడు అవకాశం కల్పించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా మీరు వాళ్ళకి మేలు చేసినట్లయితే భగవంతుడు మేలు చేస్తాడు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదే లేదు. అంతా కూడా దైవనీయతే, కాదంటంలే. దైవనీయతి ప్రకారమే జరుగుతూ ఉంటుంది, కాదంటంలే. కానీ మన సహాయం మనం చేయాలి. వాడు మనవాడు కాకపోయినా ఎవరైనా కానీ అదృష్టం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి జీవన ఉపాధిని కల్పించే మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి అని మీ అందరికి కూడా సవినయంగా వివరిస్తూ ఉన్నాను. ఇందుకు అసలు విషయం ఏంటంటే, ఒక అనాథ బాలుడు ఉన్నాడు. పాపం తల్లిదండ్రి లేరు. అటువంటి వాడిని వాళ్ళ పెదనాన్న కొడుకు దగ్గరికి తీశాడు. జరిగిన కథేనండి ఇది, జాగ్రత్తగా వినండి. దగ్గరికి తీశాడు, చదివిచ్చాడు. అది కూడా ఏంటి, సంస్కృత భాష, దేవభాష. సంస్కృతంలో అన్నీ కూడా ఉన్నాయి. సంస్కృతంలో లేని విషయాలంటూ లేవు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మొత్తం సంస్కృతంలోనే ఉంది. అందుకని ఆయన 5వ తరగతి వరకు మాత్రమే మామూలుగా చదివించి 6వ తరగతిలోనే జగజ్జనని, విశ్వజనని, అందరమ్మైనటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమంలో 6వ తరగతిలో చేర్చాడు. సంస్కృతంలో బాగానే ఉంది. మహాతల్లి జగజ్జనని అనసూయ మహాదేవి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా డిగ్రీ వరకు ఆ పిల్లవాడిని చదివించింది. తర్వాత అతని గొప్పతనం, పెంచిన అతని గొప్పతనం ఏంటి అంటే, నాగార్జున యూనివర్సిటీలో ఎంఏలో చేర్చడం గొప్పతనం. తర్వాత సెంట్రల్ సంస్కృతి యూనివర్సిటీ తిరుపతిలో బీఈడీ చేయించడం కూడా గొప్పతనమే. అంతవరకు బాగానే ఉంది. నిజానికి ఆయనే పట్టించుకోకపోయినట్టయితే ఆ అనాథ బాలుడు ఈ రోడ్డు రైల్వే స్టేషన్లో బఠానీలు అమ్ముకొని అడుక్కునేటువంటి వాడు అయ్యేవాడు. ప్రజలందరిలో కూడా మంచి పేరే వచ్చింది ఆయనకు. బాబాయ్ కొడుకైనా కానీ, అనాథ అయినా కానీ చూసేవాడు అనేటువంటి పేరు వచ్చింది. దానికి తగ్గట్టుగా దైవం యొక్క అదృష్టం వల్ల, దైవ నీతి వల్ల ఆ అబ్బాయికి రాష్ట్రపతి శంకరదయాళ శర్మ, గవర్నర్ కృష్ణకాంత్ వాళ్ళ హయాంలో గోల్డ్ మెడల్స్, పిహెచ్డీలు, అవార్డులు కూడా వచ్చాయి. చూడండి, అది కేవలం దైవ నిర్ణయం. అందరూ ఏమనుకున్నారు, ఈ అనాథ బాలుడికి తప్పనిసరిగా ఉద్యోగం అనేటువంటిది వస్తుంది అని అందరూ కూడా అనుకున్నారు. వెళ్ళాడు ఒక ఉద్యోగానికి. ఆ ఉద్యోగం పోయిన తర్వాత 5 మెన్ కమిటీ, 3 మెన్ కమిటీ ఉంటుంది కదా. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇంకా నీదే ఉద్యోగం, ఎందుకంటే ఇటువంటి అవార్డులు, పిహెచ్డీలు, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఇంకా నీదే ఉద్యోగం అన్నారు. తీరా ఇంటికి వచ్చాడు. పాపం ఆనందపడ్డాడు. చిట్ట చివరికి ఏమైంది, అది కాస్త వెనక్కిపోయింది, వేరే వాళ్ళకి ఇచ్చారు. విషయం ఏంటయ్యా అంటే, తర్వాత విచారిస్తే వాళ్ళు ఏం చేశారంటే మార్కులు మొత్తం చూశారు. చూస్తే పాపం అనాథ బాలుడికి 10th క్లాస్లో ఇంగ్లీష్లో 2-3 మార్కులు తగ్గాయి. ఆ కారణం చూపించి వేరే అమ్మాయికి ఇచ్చారు ఆ ఉద్యోగం. చూడండి, ఆ తర్వాత ఇంకో ఉద్యోగానికి పాపం ప్రయత్నం చేశాడు.
వచ్చింది. అయితే ఆ ఉద్యోగానికి కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉందన్నమాట. ఎప్పుడు ఇది జరిగింది? 1991లో జరిగింది ఇదంతా కూడా. 1991 అంటే ఎన్ని సంవత్సరాలు చూడండి ఇప్పుడు. అప్పుడు ఆయన అడిగాడు, ఆ అనాథ బాలుడు పెంచినటువంటి అతన్ని అడిగాడనమాట, అన్నా ఇది పరిస్థితి అంటే నాకు తెలియదన్నాడు. చూడండి, మరి దైవ నిర్ణయం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి అది అనేటువంటిది మీరే నిర్ణయించుకోండి. దగ్గరికి వచ్చింది అదృష్టం, చాలా స్వల్పం. 1991లో అంటే చాలా స్వల్పం అన్నమాట. అప్పుడు చాలా తక్కువ. అది తెలిసిన వాళ్ళ ద్వారా కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ చేయించినా కానీ పాపం ఆ అనాథ పిల్లవాడు ఈరోజు ప్రశాంతంగా పెన్షన్ తీసుకుంటూ ఉండేటువంటి వాడు రిటైర్డ్ స్థాయికి వచ్చింది. 60 సంవత్సరాలు భార్యా పిల్లల్ని పోషించలేనటువంటి పరిస్థితి, రోగాలు వస్తే చూయించుకోలేనటువంటి పరిస్థితి కూడా పాపం అబ్బాయిది. మరి అతనికి ఏమైనా కానీ అయినట్లయితే, అఘాయిత్యాలటువంటి ఏమైనా అయినట్లయితే పరిస్థితి ఆ పాపం ఎవరిది? ఒకసారి ఆలోచించండి అందరూ కూడా. ఈ వీడియోని వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు తప్పనిసరిగా. ఇంటర్నేషనల్ వీడియో కాబట్టి అతను కూడా చూస్తూనే ఉంటాడు. తప్పే ఈరోజు బాధపడుతున్నాడు పాపం ఆయన. ఎంతోమంది అడిగారు వెళ్ళి, ఏమయ్యా అదే నీ కొడుకో నీ బిడ్డో అయినట్లయితే అప్పు చేసి అయినా కానీ తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పిస్తావు కదా, మరి ఎందుకని నీ విధంగా చేసావని అడిగితే ఆయన ఒకటే అన్నాడు, వాడికి ఆ అదృష్టం లేదు అని చెప్పాడు అనమాట. అదృష్టం లేదు, కరెక్టే, బాగానే ఉంది. అన్నీ కూడా భగవన్ నిర్ణయం ప్రకారమే జరిగేది కాదంటంలే. అన్నీ కూడా భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారమే జరిగేది కాదంటంలే. కానీ మన ప్రయత్నం, మానవ ప్రయత్నం చేయాలి. అప్పుడేమన్నాడు ఆయన, నీకు గోల్డ్ మెడల్స్ పిహెచ్డీలు ఉన్నాయి కదా, ఆ గోల్డ్ మెడల్ ఇచ్చి నెలకింత జీతంలో కట్ చేసుకోమన్నాడు. వాళ్ళేమన్నారు, మాకెందుకయ్యా గోల్డ్ మెడల్లో, గోల్డ్ మెడల్ నీకు ఇచ్చింది దేనికంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆ సబ్జెక్ట్లో నువ్వు గొప్పవాడి మార్కులు వచ్చాయనేటువంటి దాంతో ఇచ్చారు, అంతే అన్నమాట. అంతేగాని ఇదంతా కాదు అని చెప్పారు. ఇంకేం చేస్తారు వెనక్కి వచ్చారు. ఇంతకు నేను ఈ వీడియో వల్ల మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటి అంటే, మీకు ఎవరికైనా కానీ లేకపోతే మీ బంధువుల పిల్లలకు కానీ మీ స్నేహితుల పిల్లలకు కానీ చివరికి అనాథలైనా కానీ అనాథ పిల్లలకు కానీ అదృష్టం దగ్గరకు వచ్చినప్పుడు అదృష్టం కలిసి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. మీకు సహాయ సహకారాలు చేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరేం చేయాలి అంటే, ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా తీసుకొని మీరు వాళ్ళకి సహాయం చేసినట్లయితే భగవంతుడు కూడా మీకు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తూ, అదృష్టం కలిసి వచ్చినప్పుడు తలుపు తెరవండి. మీకు తెరవటం చేత కాకపోయినట్లయితే తెరిచేటువంటి వాళ్ళు ఉంటారు. భగవంతుడు ఎవడో ఒకరిని సృష్టిస్తాడు, వాళ్ళ సహాయం ద్వారా మీరు అతనికి అటువంటి అనాథ పిల్లలకి, అటువంటి మానసిక వికలాంగులకి, తర్వాత బ్లైండ్ స్టూడెంట్స్కి అదృష్టం వస్తుందన్నమాట తప్పనిసరిగా. అటువంటి వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందించినట్లయితే భగవంతుడు కూడా మిమ్మల్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు అని చెప్తూ ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికి కూడా నమస్సుమాంజలుల్ని తెలియజేస్తూ ఇతరులతో విరమిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. మన వీడియోలన్నీ కూడా చెప్పాను కదా, ఇది సృష్టికి సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్నే 6:30 కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలన్నీ కూడా కట్టేసి ఆ టైంలో మీరు చూసినట్లయితే మీకు జ్ఞానప్రసూనాలు అనేటువంటివి అంది మీ జీవితాలు అనేటువంటివి బాగుపడతాయి. ఈ వీడియోలు ప్రతిరోజు ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళ యొక్క జీవితాలు తప్పనిసరిగా నెల రోజుల్లోనే మారిపోతాయి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. మానసిక ప్రశాంతత అనేటువంటిది ముఖ్యం ఎన్నున్నా కానీ. ఈ వీడియోల వల్లనే మీకు మానసిక ప్రశాంతత తప్పనిసరిగా వస్తుంది. ఏంటంటే ఎందరో మహానుభావులు చెప్పినటువంటి వాళ్ళని గురించి వివరించేటువంటి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.